బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలా దేవర 2కి కొరటాల ప్లానింగ్. పార్ట్ 2లో భారీ మార్పులు మరియు భారీ ట్విస్టులు. బాలీవుడ్ నుండి మరో స్టార్ హీరో మరియు స్టార్ హీరోయిన్ దేవర 2లోకి ఎంట్రీ. పక్కా ప్లాన్తో దిగుతున్న ఎన్టీఆర్ కొరటాల. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి, ఆ ట్విస్ట్లు ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చినటువంటి దేవర పార్ట్ 1 లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రిలీజ్ రోజునే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం హిట్ రేంజ్లో నిలిచింది. సముద్ర తీర బ్యాక్గ్రాఫ్లో నడిచినటువంటి ఈ మాస్ యాక్షన్ డ్రామా ఎన్టీఆర్ ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్తో ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంత భారీ సక్సెస్ అందుకున్నటువంటి మూవీకి సీక్వెల్ అయినటువంటి దేవర పార్ట్ 2 గురించి ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్లోనే ఈ మూవీకి సంబంధించినటువంటి ఓ క్రేజీ బజ్ వైరల్గా మారింది. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటంటే, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం డైరెక్టర్ కొరటాల శివ ఈ సీక్వెల్ స్టోరీలో కొన్ని ఇంపార్టెంట్ మార్పులు చేశారు. మెయిన్గా నార్త్ ఆడియన్స్ని కరెక్ట్ అయ్యేలా యాక్షన్, రాజకీయ డ్రామా, ఎమోషనల్ సీన్స్తో కొత్త స్కెచ్ చేశారు. దేవర పార్ట్ 1 సముద్ర తీర బ్యాక్గ్రాఫ్లో సాగితే ఈసారి కథ రాజకీయ బ్యాక్గ్రాఫ్ అండ్ ప్రజా పోరాటం, కుటుంబ బంధాల చుట్టూ తిరుగుతుందని టాక్ నడుస్తుంది. కొరటాల శివ ఈసారి ఎన్టీఆర్ క్యారెక్టర్కు మరింత పవర్ఫుల్ బ్యాక్ స్టోరీ ఇచ్చి ఆయన కెరీర్లోనే ఒక కొత్త హై సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా హీరోయిన్ల విషయంలో కూడా చాలా మార్పులు చేయబోతున్నారట. ఫస్ట్ పార్ట్లో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్లో ఆమెతో పాటు మరో క్రేజీ హీరోయిన్ కూడా ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించబోతుందట. ఈ కొత్త హీరోయిన్ ఎవరనేది క్లారిటీ లేదు, కానీ దీపికా పదుకొనే పేరైతే వినిపిస్తుంది. అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరో కూడా దేవర 2లో ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారని సమాచారం. ఆ యాక్టరే రణ్వీర్ సింగ్. ఇకపోతే ఆ యాక్టర్ ఎంపికపై మేకర్స్ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్లో విలన్గా నటించినటువంటి సైఫ్ అలీ ఖాన్ ఈసారి మరింత డెప్త్ ఇవ్వబోతున్నారని కూడా టాక్ నడుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ రోల్లో యాక్షన్, సైకలాజికల్ యాంగిల్స్ను మిక్స్ చేసి చూపించబోతున్నారట కొరటాల. దీంతో హీరో విలన్ మధ్య క్లాష్ మరింత ఇంటెన్స్గా ఉండబోతుందట. దేవర 2కి మ్యూజిక్ డిపార్ట్మెంట్ విషయంలో కూడా మరోసారి అనిరుద్ రవిచంద్రన్నే ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. అనిరుద్ అందించేటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్స్లకు సరిగ్గా సరిపోయే మాస్ బీట్ సినిమాకి మెయిన్ హైలైట్గా నిలుస్తాయని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. RRRతో పాన్ ఇండియా హీరోగా మారినటువంటి ఎన్టీఆర్కి దేవర మరో గుర్తింపు తెచ్చిపెట్టింది. రాజమౌళి సినిమాల తర్వాత హీరోలకు వచ్చేటువంటి ఫ్లాప్ సెంటిమెంట్ను తుడిచేసి దేవరతో బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించారు తారక్. ఈసారి సీక్వెల్తో కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవబోతుందని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దేవర 2 షూటింగ్ డిసెంబర్లో స్టార్ట్ అవ్వాల్సి ఉందట. ఎన్టీఆర్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు, అదే డ్రాగన్. ఆ సినిమా షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే దేవర 2 సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ కూడా లేకపోలేదట. సో అందుకనే ఇక మీదట ఇప్పుడు ఎన్టీఆర్ లైనప్లో చాలా సినిమాలు ఉన్నాయి. బట్ అయినా కానీ ఎన్టీఆర్ నీల్ తర్వాత ఇక దేవర 2 సెట్స్ మీదకి వెళ్ళించి ఈలోపు అక్కడ త్రివిక్రమ్ వెంకితోటి ఆ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత దాని తర్వాత కార్తికేయ అనేటువంటి ఒక సినిమా, అంటే ఆ కుమారస్వామి బ్యాక్గ్రాఫ్ అంటే దేవుడికి సంబంధించిన ఒక సినిమా తీయబోతున్నారని కూడా ఆల్రెడీ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో చూడాలి మరి ఈ గ్యాప్లో ఇటు ప్రశాంత్ నీల్ తోటి ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత వెంటనే దేవర 2, అండ్ దాని తర్వాత ఆ గ్యాప్లో అక్కడ వెంకీతోటి త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అవగానే దాని తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబో సెట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో చూడాలి. బట్ ఏదేమైనా కానీ దేవర 2 మీద అంచనాలు ఒక రేంజ్లోనే ఉన్నాయి. ఇంకేం చెప్తాడు కొరటాల, ఆల్రెడీ సినిమా స్టోరీ అంతా తెలిసిపోయింది కదా, బట్ అందులో ఇంత ఇంటెన్స్ ఇంకేముంటుంది అని కూడా ఫ్యాన్స్ చాలామంది కామెంట్ చేస్తారు. బట్ బ్యాక్గ్రాఫ్లో ఇంకొక స్టోరీ అండ్ ఇంకొక విలన్ క్యారెక్టర్, అండ్ దాని తర్వాత బాలీవుడ్ నుంచి వెళ్ళి ఒక 2 మెయిన్ క్యారెక్టర్స్ మరోసారి దేవర 2లో పరిచయం అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదట. సో అందుకోసమనే ఈ సినిమాని కొరటాల పక్కా ప్లాన్ తోటి కొంచెం ఏదైతే ఫస్ట్ పార్ట్లో వచ్చినటువంటి నెగిటివిటీస్ అన్నీ పక్కన పెట్టేసి అవన్నీ కూడా కొంచెం మార్పులు చేర్పులు చేస్తే ఈసారి ఫ్యాన్స్కి ఒక మంచి హై ఫిస్ట్ ఇచ్చేటువంటి యాక్షన్ డ్రామాని మరోసారి కొరటాల తీయబోతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి దేవర 2 మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ అంటే ఆ యాక్టర్స్ ఎవరు అండ్ ఇంకా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుందని తెలియాలంటే డిసెంబర్ డెఫినెట్గా వెళ్తుందన్న ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మరి దేవర 2 పై మీ అంచనాలు ఏంటి, కామెంట్ చేయండి.